హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్కి హెమ్మింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చూడండి, మెడ భాగం కుట్టాను కదా. ఈ కుట్టిన తర్వాత మనం మడుచుకునేటప్పుడు కొంచెం క్లాత్ మిగులుతుంది. ఆ క్లాత్ని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఇది రౌండ్ నెక్ కుట్టినప్పుడు మనం ఈ విధంగా కుడతాము. కుట్టినప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పలక నెక్కి అయితే ఓన్లీ హెమ్మింగ్ మాత్రమే చేస్తామండి. ఇలా కట్ చేసేది ఏమి ఉండదు పలక నెక్కి. కొన్ని బ్లౌజెస్ అయితే మనం మోడల్ బ్లౌజెస్ అది కుట్టినప్పుడు క్లాత్ని అటాచ్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ని తిప్పేయడం జరుగుతుంది. ఇవి నెక్స్ అయితే చాలా రకాలుగా కుట్టచ్చండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందువల్లంటే మీకు అడుగున క్లాత్ కూడా ఒక్కొక్కసారి కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. నేను ఓన్లీ మెడకి హెమ్మింగ్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను. నేను మిగతా హెమ్మింగ్ కూడా సేమ్ అలాగే చేయొచ్చు. మనం నడుముకి చేస్తాము, నెక్స్ట్ హ్యాండ్స్కి చేస్తాం. హ్యాండ్స్కి క్లాత్ ఎతికామనుకోండి, హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ చేస్తాం కదా, అది సేమ్ ఈ విధంగానే చేయొచ్చు. ఈ క్లాత్ని ఇంకొక రకంగా కూడా కుట్టచ్చండి, అది కూడా చూపిస్తాను నేను. అంటే ఈ విధంగా కట్ చేసుకోకుండా కూడా మనం రౌండ్ నెక్ కుట్టచ్చు. చూడండి, ఇప్పుడు నేను నీడిల్లో దారం ఎక్కించి, అది కూడా ఒక పరన ఎక్కించిన దారం నేను లాస్ట్న ఒక నాట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మడుస్తున్నాం. చూడండి, నెక్ని ఈ విధంగా మడిచి ఇలా పట్టుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ చివరి నుంచి నేను కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ మనం 2-3 సార్లు కుట్టాలి. అంటే ఒక నాట్ కూడా వేసుకోవచ్చు వీలైతే. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కింద క్లాత్ని మన మెడ ముక్కని రెండింటిని జాయింట్ చేస్తూ మనం కుట్టాలి. కింద క్లాత్ కూడా చాలా చిన్నగా తీసుకోవాలి. పెద్దగా తీసుకుంటే కనుక మనకి నెక్ అంతా కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్కి కనిపిస్తూ ఉంటుంది పైన. అందుకే చాలా చిన్నగా తీసుకోవాలి కింద క్లాత్. ఈ విధంగా మడుస్తూ నెక్ కుట్టాలి. నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు కూడా గట్టిగా లాగామనుకోండి కొంచెం బాగా రాదు. అందుకే కాస్త లూజ్గా వదలాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మీకు ఇంకా దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మడిచి నేను పట్టుకుని కుడుతున్నాను. ఈ విధంగా అడుగు క్లాత్ని మనం మెడ ముక్క అతికాం కదా, దాన్ని జాయింట్ చేస్తూ కలుపుతూ కుట్టాలి. సేమ్ ఇదే విధంగా నడుముకు కూడా మనం కుట్టాలి, హెమ్మింగ్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ చేయాలి. కొన్ని బ్లౌజెస్కి అయితే హ్యాండ్స్ తిప్పేస్తాం కాబట్టి హెమ్మింగ్ చేసే పని ఉండదు. నెక్స్ట్ మనం మెడ కుట్టేటప్పుడు కూడా మెడని సాగతీయకుండా కుట్టాలి.
సాగదీసామనుకోండి మనకి రౌండ్ సరిగ్గా రాదు. మనకి రౌండ్ నెక్ కుడితే రౌండ్ సరిగ్గా రాదు, మెడ పెద్దదైపోతుంది. అందువల్ల మనం మెడ మొక్కను కుట్టేటప్పుడు సాగతీయకుండా జాగ్రత్తగా కుట్టాలి. చూడండి లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు నేను అక్కడ ఒక నాట్ వేస్తున్నాను. ఈ విధంగా హెమ్మింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఎలా కుట్టానో. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం నడానికి కూడా సేమ్ అదే విధంగా హెమ్మింగ్ చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.